ఆంధ్రప్రదేశ్లో మనం ఒక కొత్త నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తీరు, ఈ 100 రోజుల్లో ఆయన వ్యవహరించిన తీరులో చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిలో అగ్రెసివ్నెస్ పెరిగింది. అలాగే ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డిని ఏమాత్రం ఆయన లేకపోతే ఉపేక్షించలేకపోతున్నారు. ప్రతి దానికి కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన నిందించడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. ఈ 100 రోజుల్లో ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించని రోజంటూ లేదు. ఆంధ్రప్రదేశ్కున్న అన్ని సమస్యలకు కారణమే జగన్మోహన్ రెడ్డి అని ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నానా తంటాలు పడుతున్నారు. దీనికోసం ఆయన అబద్ధాలు సైతం చెప్పడానికి వెనుకాడటం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ప్రకటన చేస్తూ, నేనంటే సెప్టెంబర్ 18వ తేదీన ఒక ప్రకటన చేస్తూ ఆయన ఏమంటారంటే, చాలా పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం, దానిలో కల్తీ నెయ్యి గత ప్రభుత్వ పాలకులు వాడారు. అయితే కల్తీ నెయ్యి అంటే దేంతో? ఆయన చెప్పింది ఏమిటంటే యానిమల్ ఫ్యాట్, అంటే పశు కళేబరాల కొవ్వుతో కూడిన ఆయిల్స్ను నెయ్యిలో కల్తీ చేశారు, ఆ నెయ్యితో లడ్డూలను తయారు చేశారని చాలా తీవ్రమైన అభియోగాన్ని చంద్రబాబు నాయుడు గారు మోపారు. ఇది దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. హిందువుల మనోభావాలను జగన్మోహన్ రెడ్డి, అంటే ఆయన క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారు అని ప్రజలు అనుకునేలాగా, ముఖ్యంగా హిందూ ధర్మాన్ని పాటించేవారు అలా అనుకునే విధంగా చేయడంలో చంద్రబాబు నాయుడు గారు 100% సక్సెస్ అయ్యారు. ఆయన మాటల్లోనే నిన్న చెప్పిన దాని ప్రకారం తిరుమల లడ్డూ కూడా నాసిరకం. నాకైతే ఆశ్చర్యం వేస్తోంది. వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీశారు. కడాన అన్నదానంలో క్వాలిటీ ఫుడ్ లేకుండా చేశారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదంలో నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా యానిమల్ ఫ్యాట్ కూడా వాడారు. దేనికి? ఘీకి బదులుగా అన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రకటన. ఇది నిజంగా జరిగి ఉంటే ఇది క్షమించరాని నేరమే అవుతుంది. కానీ అసలు జరిగిందా లేదా అంటే టీటీడీ ఈఓ గారు ఏమంటారంటే, టీటీడీ ఈఓ శ్యామలరావు గారు ఆయన ఏమంటారంటే, అది కొన్ని వనస్పతులు, అంటే దీనికి సంబంధించి ఎడిబుల్ ఆయిల్స్ లేకపోతే వెజిటబుల్ ఆయిల్స్, అవి 2 కంటైనర్లు, అంటే 2 ట్యాంకర్లలో వాటి జాడలు కనిపించడంతో మేము వాటిని గుర్తించి వెనక్కు పంపేశాం, వాటిని పంపిన సప్లయర్కు నోటీసులు ఇచ్చాం అని ఈఓ గారు శ్యామలరావు గారు చెప్తూ ఉంటుంటే, శ్యామలరావు గారు చెప్పింది వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయని చెప్పి నెయ్యిలో, చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటి? యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి. అంటే అసలు దానికి దీనికి అసలు ఎక్కడా పొంతన లేదు. ఎందుకంటే యానిమల్ ఫ్యాట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే మనకి 1857 మన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి కారణం ఏమిటంటే, ఆ రోజుల్లో బ్రిటిష్ పాలకులు గ్రీజ్గా ఆవు కొవ్వును, పంది కొవ్వును వాడటంతో అటు హైందవులు, ఇటు ముస్లిమ్స్ కూడా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. రెండోది, హిందువుల మనోభావాలు ఖచ్చితంగా తింటాయి. అవి నిజంగా యానిమల్ ఫ్యాట్ అయితే, కానీ దానికి ఆస్కారం లేదు. ఆ నెయ్యిలో కల్తీ జరిగింది కేవలం ఈ వెజిటబుల్ ఆయిల్స్తోనే అని చెప్పి నేటి ఈవో శ్యామలరావు గారు చెప్తారు. అయితే
ఏదైనా కానీ కల్తీ జరిగింది కదా, అది నేరమే కదా అంటారు. నిజమే. అయితే ఈ కల్తీ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు గుర్తించారు, ఇది మనం ఒక్కసారి పరిశీలిస్తే, నేను కూడా నిన్న కొంతమంది తిరుపతిలోని మా మిత్రులతో విలేకరులతో వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు తెలిసిన ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటంటే, నిజానికి ఈ కల్తీ అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. దీనికి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, లేకపోతే ఆ ప్రభుత్వ సమయంలో ఈ మన టీటీడీ చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకు ఇలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాం అంటే, ఒకసారి మనం నేపథ్యం గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళకి సుమారుగా 100 రోజులు అవుతుంది. జూన్ 12న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే దానికి ఉన్న ముందే జూన్ 4వ తేదీనే టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశాడు. అంటే ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని చేయడానికి ముందుగానే వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిందని చెప్పి తెలిసిన వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి 15వ తేదీన టీటీడీకి కొత్త ఈఓగా శ్యామలరావు గారు అనే వ్యక్తిని నియమించారు. ఇక్కడ మనకి ఒకటి క్లారిటీ వచ్చింది ఏమిటంటే, జూన్లో జరిగిన పరిణామాలు. జూన్లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవటం, చంద్రబాబు నాయుడు అధికారంలో రావటం, అదే నెలలో భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేయటం, శ్యామలరావు గారి నియామకం, ఇవన్నీ జూన్లో జరిగినాయి. అయితే ఆశ్చర్యకరంగా జూన్ చివర అలాగే జూలై మధ్య భాగంలో వచ్చిన నేతికి సంబంధించి ఈ వివాదం అంతా కొనసాగుతుంది. జూన్ చివర అనుకున్నాం, అలాగే జూలై మొదటి భాగం అనుకున్నాం. జూలై ఫస్ట్ వీక్లో ఒక సప్లయర్ దగ్గర నుంచి 2 ట్యాంకర్ల నెయ్యి వచ్చింది తిరుమలకి. నిజానికి తిరుమలకు ప్రతిరోజు కూడా 15 నుంచి 16 టన్నుల నెయ్యి అవసరం అవుతుంది. 15 నుంచి 16 టన్నులు. అలాగే అక్కడ వెండర్స్ కూడా మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ వెండరు కూడా పూర్తి స్థాయిలో నిరంతరం నేతిని సరఫరా చేయలేరు. కాబట్టి 4-5 వారు సప్లయర్స్గా పెట్టుకుంటుంటుంది టీటీడీ. దానిలో భాగంగానే ఒక వెండరు జూలై మొదటి వారంలో పంపించిన 2 ట్యాంకర్లు నెయ్యి. ఇక్కడ ఈ టీటీడీ ప్రొసీజర్ ఏంటంటే, నెయ్యి వచ్చినట్టుగా వాళ్ళు వాడరు. ప్రతి కంటైనర్లు, ప్రతి ట్యాంకర్లోని శాంపిల్స్ను వారు సేకరించి తిరుపతిలో ఉన్న నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీ, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. దీని శాఖలు దేశవ్యాప్తంగా దాదాపు 4,000 పైగా ల్యాబ్లు ఉంటే, ఆంధ్రప్రదేశ్లో 114 ల్యాబ్లు ఉన్నాయి వారికి. తిరుపతిలో కూడా ఎన్జిఓస్ కాలనీలో తిరుపతిలో వారికి ల్యాబ్ ఉంది. టీటీడీ ఏం చేస్తుందంటే, ప్రతి ట్యాంకర్ వచ్చిన వెంటనే ఆ ట్యాంకర్స్లోని శాంపిల్స్ను 5 శాంపిల్స్ తీసుకుంటారు. అక్కడ తీసుకొని వాటిని ల్యాబ్ పంపిస్తారు. ఈ ల్యాబుల్లో 1 నుంచి 2 రోజుల్లో టెస్ట్ చేసి ఫలితాలు ఇస్తారు. ఇలా జూలైలో వచ్చిన ఈ నేతికి సంబంధించిన శాంపిల్స్ పరీక్షిస్తే వాటిలో ఈ ఎడిబుల్ ఆయిల్స్ జాడలు కనిపించాయి. జనరల్గా ఎడిబుల్ ఆయిల్స్ అంటే మనకి పత్తి నూనె, వేరుశనగ నూనె, పామ్ ఆయిల్, తౌడు నూనె, ఇటువంటి వాటిని కూడా కలిపి ఎడిబుల్ ఆయిల్స్ అని చెప్పి అంటూ ఉంటాం మనం. వెజిటబుల్ ఆయిల్స్ అని చెప్పి అంటాం మనం. ఈ వెజిటబుల్ ఆయిల్స్ చాలా తక్కువ రేటు కాబట్టి దీన్ని నేతిలో కల్తీ చేసేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇటువంటి కల్తీ అనేది టీటీడీలో కూడా జరగడం అనేది నిజంగా విచారకరమే. అయితే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు అక్కడ, ఏకంగా యానిమల్ ఫ్యాటే కలిపేశారని చెప్పి చెప్తున్నారు ఆయన.
ఇక్కడ మరి ఒక్కసారి పరిశీలిస్తే ఈ వెజిటబుల్ ఆయిల్స్ని దాంట్లో కల్తీ చేసినట్టుగా తెలిసిన వెంటనే టీటీడీఈఓ గారు ఆ సప్లయర్స్ని పిలిచి వారికి వార్నింగ్ ఇచ్చి షోకాస్ నోటీస్ ఇచ్చి వారి నుంచి సప్లైస్ కూడా మానేశారు. అంతే తప్ప కేసు పెట్టలేదు. మరి అప్పుడే నిజానికి ఈ అడల్ట్రేషన్ కింద కేసు పెట్టి ఉంటే బాగా ఉండేది. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో చాలా పారదర్శకంగా ఉంటామని చెప్తారు. అలాగే ఇప్పుడు అక్కడ ఉన్న అధికారుల పాలనే. శ్యామలరావు గారు ఎందుకు ఆ సప్లయర్కు కేవలం నోటీస్ ఇచ్చి సప్లైస్ తీసుకోవడం మానేశారు తప్ప కల్తీ నిరోధక చట్టం కింద ఆ సప్లయర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోమని చెప్పి ఎందుకు ఆదేశించలేదు? ఇది ఒక అనుమానం. ఇక మరింత లోతుకి వెళ్తే ఈ కల్తీకి సంబంధించి మీకు శ్యామలరావు గారు జూలై 23న తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జూలై 23న తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రస్తావించారు. ఇలాగా నెయ్యి వచ్చింది 2 కంటైనర్లకు సంబంధించి 2 ట్యాంకర్లకి. ఆ ట్యాంకర్లను పరిశీలించినప్పుడు మేము వాటిలో ఈ వెజిటబుల్ ఆయిల్స్ నమూనాలు ఉన్నట్టుగా మేము గుర్తించాము అని చెప్పి ఆయన ధృవీకరించారు. ఇదే విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా, అంటే ఆ రోజున పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్న టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి, ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన కథనంలో ఆయన ఏమంటారంటే, టీటీడీఈఓ నోటెడ్ దట్ 2 tankers of ghee were returned after the lab tests confirmed that the ghee supplied to the TTD was adulterated with vegetable oils. చాలా స్పష్టంగా ఈఓ ఏం చెప్పాడు శ్యామలరావు గారు, ఇది వెజిటబుల్ ఆయిల్స్తో కల్తీ చేశారు అని చెప్పారు. అయితే ఆయన ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అనే మాట వాడలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం దీనిని మార్చి అక్కడ దానికి పశువుల కొవ్వుతో చేసిన నూనెలను వాడారు అని చెప్పి చెప్పటం ఎంతవరకు సమంజసం? ఈ 23వ తేదీన ఆయన ప్రెస్ మీట్ పెడితే 24వ తేదీన వెబ్సైట్, అంటే టీటీడీ వెబ్సైట్లో కూడా దీన్ని ఇదే అంశాన్ని వాళ్ళు పబ్లిష్ చేశారు అక్కడ. అయితే అక్కడ మాత్రం కల్తీ జరిగింది అని చెప్పారే తప్ప ఈ వెజిటబుల్ ఆయిల్స్తో కల్తీ జరిగిందని చెప్పి చెప్పలేదు. ఇది ఒక ఇది కూడా చిన్న వివరణ తీసుకోవాలి, మనం గమనించాలి. ఎందుకంటే విలేకరుల సమావేశంలో వెజిటబుల్ ఆయిల్స్ అని చెప్పిన ఈఓ గారు దాన్ని యాస్టీస్గా ఇక్కడ చెప్తే బాగుండేది. ఆయన వెబ్సైట్లో కూడా, అధికారికంగా ఉన్న వెబ్సైట్లో కూడా కల్తీ జరిగిందని చెప్పాడే తప్ప ఈ వెజిటబుల్ ఆయిల్స్తో కల్తీ జరిగిందని చెప్పి చెప్పలేకపోయాడు. కానీ ఇది సప్లయర్ తప్పే కాదు, ఆ సప్లయర్ మీద చర్యలు తీసుకోకపోవటం కూడా తప్పే. ఇటువంటి కల్తీ నేతిని సరఫరా చేసినందుకు ఆ సప్లయర్ మీద ఎందుకు పోలీసుల కేసు పెట్టలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది? ఎందుకు ఇప్పుడు దీని మీద జాతీయ స్థాయిలో ఒక రగడకు కారణమైంది? ఇవన్నీ చూస్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా తన వైఫల్యాలను ఇతరుల మీదకు నెట్టివేసే ప్రయత్నాన్ని చేస్తున్నారేమో అనిపిస్తోంది. మనం ఈ మొత్తం మీద ఈ నేతికి సంబంధించిన వివాదాన్ని పరిశీలిస్తే ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ వాడినట్లుగా లేదు. ఆ నేతిలో కల్తీ చేసింది వెజిటబుల్ ఆయిల్స్ అని చెప్పి ఈఓ గారు చెప్పారు. అయితే అలా కల్తీ చేసిన సప్లయర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోలేకపోవడంలో టీటీడీ ఎందుకు వైఫల్యమైంది? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇది యానిమల్ ఫ్యాట్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు? కాబట్టి ఇదంతా చూస్తూ ఉంటే నిజానికి ఇంకో విషయం కూడా మనం ఫైనల్గా చెప్దాం. అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకటనకి ఆయన కట్టుబడి ఉంటాడా? కట్టుబడి ఉంటే ఏ కన్సైన్మెంట్లో వచ్చిన నేతిలో ఈ యానిమల్ ఫ్యాట్ ఉందో ఆయన ప్రజలకు చెప్పాలి. అసలు అది యానిమల్ ఫ్యాటే కాదా అని కూడా చెప్పాలి. చెప్పకపోతే
ఆయన నిజాయితీ నిబద్ధత మీద కొంతమందికైనా సందేహం కలగటం ఖాయం.